హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ నెల 10 అనగా ఈ మే 10న అక్షయ తృతీయ వస్తుంది. మన దేశంలో చాలామంది జరుపుకునే పండగ ఇది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అక్షయ తృతీయని ఘనంగా జరుపుకుంటారు. దీంతో పాటు ఆ రోజున కనీసం 1 గ్రాము బంగారమైన కొనుగోలు చేయాలని చాలా ప్రయత్నం చేస్తుంటారు. అలా అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేస్తే వారికి చాలా మంచిదని, వారి ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని చాలామంది విశ్వసిస్తారు. అలా మత విశ్వాసాలతో మనవారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడానికి ఎగబడుతుంటే, మరోవైపు బంగారం ధరలు పైకి ఎగబాకుతున్నాయి. మరోవైపు నకిలీ బంగారంపై కూడా ప్రజల్లో ఆందోళన నెలకొంటోంది. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయడానికి మహిళలందరూ ఈ గోల్డ్ షాపుల చుట్టూ క్యూలు కడతారు. సరిగ్గా ఈ హడావిడినే గోల్డ్ షాప్స్ అన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ ప్రయత్నంలో కొన్ని గోల్డ్ షాప్స్ తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని కస్టమర్లకి అంటగట్టే ప్రయత్నం చేస్తుంటాయి. అలా కొన్న బంగారాన్ని కస్టమర్లు తమ అవసరాలు ఎత్తే కావచ్చు, లేదా కొంతకాలం తర్వాత ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మార్పిడి కోసం ఇచ్చినప్పుడు కావచ్చు, ఈ నకిలీ బంగారం యొక్క భాగోతం బయటపడుతుంది. అందుకే బంగారం కొనుగోలు విషయంలో గుడ్డి నమ్మకం పనికిరాదు అని గుర్తుంచుకోండి. హాయ్, ఐఎమ్ జితేంద్ర కుమార్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలాంటి పొరపాట్లు జరగకుండా మనం నకిలీ బంగారం కొని చిక్కుల్లో పడకుండా ఉండడం కోసం కొన్ని చిట్కాలు తెలుసుకుందాం. వాస్తవానికి 24 క్యారెట్ల బంగారం అనేది చాలా స్వచ్ఛమైన బంగారం. దీన్ని 999 బంగారం అని కూడా అంటారు. ఇది చాలా స్వచ్ఛమైనది, చాలా మృదుత్వం కలిగినది. దీని కారణంగానే 24 క్యారెట్స్ బంగారం అనేది డైరెక్ట్గా ఆభరణాలు చేయడానికి అంత సరైనది కాదు. అందుకోసమే ఇందులో కొన్ని ఇతర లోహాలను కలిపి దీన్ని 22 క్యారెట్స్ బంగారంగా మారుస్తారు. దీన్నే 916 బంగారం అని కానీ, లేదా కేడిఎం బంగారం అని కానీ పిలుస్తాం. ఇలాంటి బంగారం మనం కొనుగోలు చేసేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసే హాల్ మార్క్ ఉన్న 916 కేడిఎం ఆభరణాలు మాత్రమే కొనుగోలు చేయాలి. అయినప్పటికీ మనం కొన్న బంగారం స్వచ్ఛమైనదేనా, అంటే 22 క్యారెట్ 916 హాల్ మార్క్ కేడిఎం బంగారమేనా, లేకపోతే ఇందులో ఏదైనా కల్తీ జరిగిందా అని తెలుసుకునేందుకు మనకు 4 ఉత్తమమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. టిప్ నెంబర్ 1, వెనిగర్ టెస్ట్. మీరు కొన్న బంగారం పైన 2 చుక్కలు వెనిగర్ వేసి 5 నుంచి 10 నిమిషాల వరకు వెయిట్ చేయండి. ఒకవేళ ఆ బంగారంలో ఎటువంటి మార్పు రాలేదు అంటే మీరు కొన్నది ప్యూర్ గోల్డే. అలా కాకుండా ఏదైనా కలర్ చేంజ్ అయిందంటే మీరు కల్తీ జరిగిందని గుర్తుంచుకోవాలి. టిప్ నెంబర్ 2, యాసిడ్ టెస్ట్. గుర్తుంచుకోండి, ఈ యాసిడ్ టెస్ట్ అనేది మనం ఇంట్లో ప్రయత్నించకూడదు. ఇంకా ఈ యాసిడ్ టెస్ట్ అనేది గోల్డ్ ప్యూరిటీని తెలుసుకోవడంలో అత్యుత్తమమైన మార్గం. దీనికోసం హైడ్రోక్లోరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, ఇంకా ఒక రాయి అవసరం. బంగారాన్ని ఒక రాయి కేసి రుద్ది చూస్తారు కదా, అలాంటి ఒక రాయి మనకు అవసరం అవుతుంది. ఈ రాతి పైన బంగారాన్ని రుద్ది దానిపై ఈ యాసిడ్స్ని అప్లై చేయండి. అలా రాసిన తర్వాత అది బంగారం కాకుండా అందులో వేరే ఏదైనా లోహాలు మిక్స్ అయి ఉంటే కరిగిపోతాయి. స్వచ్ఛమైన బంగారాన్ని ఈ యాసిడ్స్ ఏమీ చేయవు. ఇతర లోహాలు మిక్స్ అయినప్పుడే ఆ లోహాలు కరిగిపోయి మీకు డిఫరెన్స్ అనేది అర్థమైపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ టెస్ట్ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో చేయకూడదు. మీరు నమ్మదగిన గోల్డ్ షాప్కి వెళ్ళి ఈ టెస్ట్ని చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయండి. వారు మీ కళ్ళ ముందు ఈ టెస్ట్ని చేసి మీకు రిజల్ట్ అనేది చూపిస్తారు. టిప్ నెంబర్ 3, నీటి పరీక్ష. గోల్డ్ ప్యూరిటీని మనం నీటి ద్వారా కూడా తెలుసుకోవచ్చు. బంగారంలోని పరమాణువులు ఒకటితో ఒకటి అతుక్కుపోయి ఉంటాయి కాబట్టి అవి ఎట్టి పరిస్థితుల్లో నీటిలో తేలవు. వేరే ఏదైనా ఇతర లోహాలు బంగారంలో ఎక్కువ శాతంలో కలిసినప్పుడు అది నీటి మీద తేలుతుంది. ఇలా కూడా గోల్డ్ ప్యూరిటీని టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ బంగారంలో ఏదైనా ఎక్కువగా మునిగే గుణం కలిగిన లోహాలు మిక్స్ చేసి ఉంటే ఈ బంగారంతో పాటు ఆ లోహాలు కూడా మునుగుతాయి కాబట్టి ఈ టెస్ట్ రిజల్ట్ అనేవి అంత యాక్యురేట్గా ఉండకపోవచ్చు. టిప్ నెంబర్ 4, అయస్కాంత పరీక్ష. అయస్కాంతాన్ని ఉపయోగించి కూడా మనం బంగారంలోని కల్తీల్ని తెలుసుకోవచ్చు. సాధారణంగా చాలా మెటల్స్ అయస్కాంతంతో రియాక్ట్ అవుతాయి. అయితే గోల్డ్ ఎప్పుడు అయస్కాంతంతో రియాక్ట్ అవ్వదు. ఒకవేళ గోల్డ్లో ఏవైనా ఇతర మెటల్స్ మిక్స్ అయినప్పుడు అవి అయస్కాంతంతో రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొన్న బంగారాన్ని అయస్కాంతం దగ్గర ఉంచి చూడండి. ఒకవేళ అది రియాక్ట్ అయితే అందులో కల్తీ జరిగింది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య చాలా గోల్డ్ షాప్స్ కూడా ఇంకా స్మార్ట్గా బిహేవ్ చేస్తున్నాయి. ఇలాంటి బంగారంలో కల్తీ చేసుకునే పద్ధతులను దృష్టిలో ఉంచుకొని అవి బయటపడకుండా చాలా రకాల టెక్నిక్స్ యూస్ చేస్తున్నారు. కాబట్టి మనం ఎక్కడ బంగారం కొన్నా నమ్మదగిన షాపుల్లోనే కొనాలి. అలా కొన్న తర్వాత 1కి 2 సార్లు ప్యూరిటీని చెక్ చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు.
మీరు ఎటువంటి మొహమాటానికి పోవాల్సిన అవసరమూ లేదు. ఆ గోల్డ్ షాప్ వారిని బిల్లుతో పాటు బంగారం నాణ్యతకు సంబంధించిన అన్ని రకాల వివరాలు కలెక్ట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ వాడడం ద్వారా గోల్డ్ క్వాలిటీని మనం తెలుసుకోవచ్చు. దానికి సంబంధించిన గ్యారంటీని ఆ గోల్డ్ షాప్ ఓనర్స్ దగ్గర పొందొచ్చు. ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంది అని భావిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.